తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల పింఛన్దారుల బకాయిల చెల్లింపుల కోసం మరో 2,000 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల మే 29న మొదటి విడతగా 2,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే రెండో విడత నిధులను కూడా సర్దుబాటు చేసింది. దీంతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఉద్యోగ వర్గాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం బకాయిల నిధులు 4,000 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగ జేఏసీ నాయకులతో గతంలో జరిపిన చర్చల సారాంశం ప్రకారం దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలను తీర్చేందుకు 100 రోజుల వ్యవధిలో 6,000 కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలోనే ఈ నిధుల విడుదల వేగంగా సాగుతోంది. ఈ నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నిధుల కొరత ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర రాయితీల బకాయిల చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశామని వివరించారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను 100% క్లియర్ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని అన్నారు. దీంతో పాటు విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించినట్లు ఆర్థిక శాఖ వివరించింది. ఉద్యోగులు, పింఛన్దారులు గతంలో ప్రభుత్వానికి పంపిన 10,000 లోపు ఉన్న చిన్న బిల్లులను ప్రత్యేకంగా గుర్తించి అలాంటి దాదాపు 5 లక్షలకు పైగా బిల్లులను 100% పూర్తి చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించడం అభినందనీయమని కొనియాడారు. రాబోయే రోజుల్లో మిగిలి ఉన్న ఇతర బకాయిలను కూడా ఇదే విధంగా ఒక క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తమకు హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.